మహబూబాబాద్ జిల్లాలో తుపాకీతో తిరుగుతున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో వ్యక్తి పరారులో ఉన్నాడు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు వెళుతుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే ఆ కారును తనిఖీ చేయగా తుపాకీని గుర్తించారు. తుపాకీతో పాటు 2 తోటాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా నెక్కొండ కేసముద్రం మండలంలో తుపాకీలతో బెదిరింపు చేసి చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. పట్టుబడిన 5గురిలో 4 జిల్లావాసులు కాగా మరో వ్యక్తి రాజస్థాన్కు చెందినట్లుగా వెల్లడించారు. ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ కేసముద్రం జి మురళీధర్ రాజ్ గారు ఒక టీం డెప్యూట్ చేశారు. ఆ టీం డెప్యూట్ చేసి ఒక XY ఇక్కడ ఈ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఒకటి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లో ఒక వ్యక్తి దగ్గర ఆమె ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు ఒక సెపరేట్ టీం డెప్యూట్ చేసి అక్కడ సాయంత్రం 6 గంటలకి ఒక వెహికల్లో 4 వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్లో దొరికారు. వాళ్ళకి కొంచెం అట్లా ఇంట్రోగేషన్ అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అట్లా అక్కడ ఒకటి లైవ్ 2 కార్ట్రిజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది అట్లా చెప్పారు. అది డీటెయిల్గా అందరికీ అక్కడ నుంచి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంట్రోగేషన్ చేస్తే వాళ్ళు కొన్ని మాటలు మనకు చెప్పారు. వీళ్ళు ఈ వెపన్ వేరే వాళ్ళకి అమ్మాలి అది దృష్టిలో పెట్టి ఇక్కడ వచ్చే క్రమంలో మన వాళ్ళకి పట్టుకున్నారు.